పో. సారీ, స్లిప్ అయింది. సారీ చెప్తే తగిలిన దెబ్బ తగ్గిపోద్దా? ఒక ముద్దు పెట్టు, తగ్గిపోతుంది. నాకు పెట్టిన పర్లేదు, వాడికి తగ్గిపోద్ది. అన్యాయమన్నా, నీది కదన్నా ఆడిది. డబ్బులేరా అన్న అన్న, వాట్స్ ద మ్యాటర్? నీకు సంబంధం లేదు, ఇన్వాల్వ్ అవ్వద్దు. వీళ్ళకి సంబంధం లేని మ్యాటర్ అంటే ఏంటి? బెట్ట కట్టింది వీళ్ళ మీద కదా. వై బెట్టింగ్ మై పీపుల్స్? అసలు ఏం జరిగిందంటే అన్న, ఆ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి వాళ్ళకి ముద్దు పెడద్దని నేను, కాదు పెట్టదని ఆడు బెట్ట కట్టుకున్నావు అన్నా. అసలు రిజల్టే రాకుండా డబ్బులు ఎలా అడుగుతాడన్నా? నో నా ఎంసమ్ కదా, ఇట్స్ ట్రూ. ఐ లవ్ యూ. ఏంట్రా ముద్దు పెట్టదా? దానికి నీకు అంత టచింగ్సా? మెక్సికనో వైట్ మంబ తుంబెన్ పిజ్జా. పిజ్జా? యా బాబు, నా పిజ్జా రెడీయా? నువ్వేంటే, నువ్వు ముద్దు పెడతావా? నేను పెట్టనా? పెప్పర్ పిజ్జా మీద కాదు, ఎక్కడ పడితే అక్కడ వాడేయచ్చు. Shit, man! Hey! It's okay. చాలా మంది యాసిడ్లే పోసేస్తున్నారు, కనీసం మనం పక్కనున్న కాఫీ పోయలేమా? It's hot, man! No! Hey! ఇది ఆడపిల్లలంటే, మీలో శక్తి లెక్కదు, ధైర్యం లేక. ఆ ధైర్యాన్ని తవ్వి తీసేద్దాం. చలో. ఒక అడ్మిషన్ కావాలి. ఏంటి బామ్మగారు, అడ్మిషన్ ఎవరికి? మీ మనవరాలకా? కాదు, నాకే. ఏంటి మీకా? ఈ వయసులో ఎవరినుకుమేద్దామని? 20 ఏళ్ల వయసులో పెళ్ళయింది బాబు. ఓహో. 40 ఏళ్లగా ఒకటే బీటింగ్. నాకు ఒక్క ఛాన్స్ దొరికితే. ఏంటి 40 ఏళ్ళ పగ? ఛాన్స్ ఇస్తే ముసలిని చంపేస్తారా? వాడు చస్తే నా పగేలా తీరుతుంది బాబు. అర్థమైంది. ఇంక బ్యాలెన్స్ లైఫ్ అంతా ముసలికి బ్యాండ్ బాజా భారత్ అనమాట. మీరు జాయిన్ అయిపోండి, నువ్వు అడ్మిషన్ ఇచ్చే కుమ్మేండి అంతే. ఏంటందరూ కట్టకట్టుకొని వచ్చారు? మీరు ఎవరు బోర్డు చూసినట్లేదు. ఇది ఆడవాళ్ళకి మాత్రమే, మగవాళ్ళకి అడ్మిషన్ లేదు. బయలుదేరండి బయలుదేరండి. వచ్చారు. వీళ్ళు వచ్చింది జాయిన్ అవ్వటం కోసం కాదురా, మరి మీ జాయింట్లు తీసేయటం కోసం. మాయా ఏంటిది? ధర్నా. ధర్నా ఎందుకు? ధర్మం కోసం. ఇప్పుడు ఇక్కడ ఏమంత అధర్మం జరిగిపోతుందని లేపండ్రా. ఆడాలని కొట్టడం మగాళ్ళ హక్కు.
మగాళ్ళ జీవితాంతం ఆడుకునే ఈ ఇన్స్టిట్యూట్ ఉండడానికి వీల్లేదు. మూసేయాలి. ఈ ఇన్స్టిట్యూట్ కి పట్టాలి తుప్పు, మగాళ్ళకి తప్పాలి ముప్పు. ఇన్స్టిట్యూట్ మూసేయాలి. కుక్కల్లాగి ముస్టర్ ప్లేంట్ రా. మీ అరుపులకు భయపడి మూసేయడానికి ఇదేమి అల్లాటప్ప ఇన్స్టిట్యూట్ కాదు, ఆడసింహాల అడ్డా. వాళ్ళ ఆడసింహాలైతే మేం గ్రామ సింహాలు రా. రమ్మంతాలి తెలుసుకుందాం. కోరి తాగుబోతు ఎదవా, గ్రామ సింహాలంటే కుక్కలు రా. అందుకే మీ బతుకులు ఎలా తగలండి. అయినా సరే ఒక అడుగు ముందుకే. వద్దు భయ్యా, వెనక్కెళ్ళిపోదాం. మగజాతిని రక్షించుకుందాం. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే అసలైన మగాడు. మా మగజాతి ఉసురు కొట్టిపోతావురా. ఉసురులు తగిలి నాశనం ఎప్పుడు మొదలెడితే మీ ఊపిరిలు ఎప్పుడే అయిపోయావురా. వెళ్ళండి రా, వెళ్ళి ఈవినింగ్ షోకి ప్రిపేర్ అయిపోండి. దోలు తీరిందే. ఓ బాగా. ఏంట్రా పొట్టా, నీ పర్ఫార్మెన్స్ చాలు గానీ ఇంక రండి. ఏంట్రా పొట్టు బుడంకాయ్. ఏంట్రా? హలో మాస్టర్, మీకు బుద్ధి ఉందా? ఆ ఎదలతో కలిసిపోతావేంటి? ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయిరా. నన్నే అన్నావు కదా, ఏం డౌటా? ఒరేయ్ ఒరేయ్, పేపర్ వేసేవాడు పేపర్ వేయట్లేదు, పాలు పోసేవాడు పాలు పోయట్లేదు. ఇంట్లో పళ్ళన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుందిరా. నేను వాళ్ళ డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదా? అయినా వాళ్ళ విషయాలు ఎదకొక్కుతే నీకు. ఒరేయ్, ఊర్లో ఉన్న ఆడాలందరినీ తీసుకొచ్చి ఇలా తైతిక్కలు ఆడిస్తుంటే ఏ మగాడికైనా సరే కాలుతుందిరా. ఈ ఇన్స్టిట్యూట్ రన్ అవడానికి వీల్లేదు. అవసరమైతే ఛానల్కి వెళ్ళి లైవ్ లో నా షర్ట్ తిప్పేస్తానంటే. హలో మాస్టర్, మీరేం కాంటే తిప్పుకోండి. ఎక్స్ట్రా చేశారు ఇంకో మీకు ఆ కష్టాలు తప్పు. ఆ కర్మ నాకేం పట్టిందిరా. కళామందిర్ ఎక్కడ? కళామందిర్ కళ్యాణ్ ఇక్కడ. పేరు మాత్రమే నీది, కళామందిర్ నాది. మర్చిపోయావా? పోతూ పోతూ తాత నా పేరు రాసిపోయాడు. ఆగరా, ఇదిగో ఊర్లో ఉన్న ఆడాలందరినీ తర్వాత ఉద్ధరింది కానీ ముందు నువ్వు పెళ్లి చేసుకుని మమ్మల్ని ఉద్ధరించరా. పెళ్ళంటే కమాన్ కమాన్. ఫీలింగ్స్ రావాలి కదా. ఫీలింగ్సా? ఓరే, ఫీలింగ్స్ ఉండే మనం పెళ్లి చేసుకున్నాం, సంసారం చేయట్లే. నీతో నన్ను కలపకు బావ. మనం ఆడాళ్ళలో అందం చూస్తే ఆడాళ్ళ కష్టం చూస్తాడు. అందుకే ఆడికి ఏ ఆడపిల్లని చూసినా పెద్ద ఫీలింగ్స్ కలగవు. అది అది కాదు బావా, చిన్నప్పటి నుంచి ఆ ఆడపిల్లగా అలా పెంచితే ఆ ఫీలింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు. నువ్వు ఇంకా పెళ్లి ఫీలింగ్ మర్చిపో అంతే. నీ హార్ట్ కు మంచిది. నా హార్ట్ కోసం వీడేంటి అంతలా ఫీల్ అవుతున్నాడు? అవును, ఇదేంటి నన్ను ఇలా సోలోగా వదిలేసి వెళ్ళిపోయారు? కృష్ణ అబ్బా, మళ్ళీ తగులుకున్నాడు. వచ్చారా స్వామి? రాక చస్తానా? ఏళ్ళాడి శనైనా 7.5 వదులుతుందేమో గాని 7 పుష్కరాలైనా మీరు మాత్రం నన్ను వదిలేట్లేరు. మీరు తప్పితే నాకెవరున్నారు స్వామి? మా ఫ్యామిలీకి కూడా నేను తప్ప ఎవరు లేరు స్వామి. మా అబ్బాయి ఏ అమ్మాయిని చూసినా ఫీలింగ్స్ కలగట్లేదు అంటున్నాడు స్వామి. వావి వరుసలు లేకుండా అమ్మాయిలు కనపడితే చాలు ఊరకొక్కల్లా మీద పడిపోయే ఈ రోజుల్లో అలా అంటున్నాడంటే యుగ పురుషుడండి. వాడు యుగ పురుషుడు గే పురుషుడు. ఇలా అయితే వాడికి ఎప్పుడు పెళ్లి కావాలి? వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న మా అమ్మా నాన్న ఎప్పుడు కిందకి రావాలి? పొల్యూషన్ లేని ప్లేసు, సొల్యూషన్ లేని ప్రాబ్లము భూమి మీద ఉండవు. కృష్ణుడు ఎవరిని ఒంటరిగా పంపించడు, ఎక్కడో జంటని పెట్టే ఉంటాడు. సిస్టర్, ఏమ్మా మానస, ఎలా ఉన్నావు? బాలేను సిస్టర్. ఏమైందిరా? నేను నన్ను అవ్వాలనుకుంటున్నాను. నన్నా? అసలు ఏమైందిరా? నేను చెప్పలేను. నన్ను అర్జెంట్గా నన్ను చేశాను సిస్టర్. ఇది ఆవేశంతో తీసుకునే నిర్ణయం కాదు, ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. బాగా ఆలోచించాను సిస్టర్.
నన్ను ఎట్టి పరిస్థితుల్లో నన్ను చేసాను సిస్టర్. ప్లీజ్ సిస్టర్, ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే, నీ ఇష్ట ప్రకారమే చేద్దాం. ఒక్క 1 వీక్లో అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాను. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలమ్మా. అమ్మ నా బిడ్డ కూడా ఒకటి ఏజ్ కదమ్మా. నీకు మంచి మొగుడు రావాలి తల్లి. పాపం ఇంత అందం ఇచ్చింది దేవుడు, ఇంకొంచెం ఆయుషిస్తే భలేగా ఉందని బావా. ఊరుకోబే, నీకు చెప్పిందా చచ్చిపోతున్నానని? చెప్పక్కర్లేదు బావా, సూత్తే తెలిసిపోవట్లేదు. పాపం ఉన్నవన్నీ ఇచ్చేసిన అన్నైపోదాం అనుకుంటుంది. ఏదో జడ్జిమెంట్లు పాస్ చేయకు, అసలు తన ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలరా. నన్ను అవ్వాలన్న ఆర్గన్స్ కావాలి కదే దేవుడా. మదర్ తెరిసా ఆర్గన్ డొనేషన్ సెంటర్. నేను చెప్పింది నిజమే బావా. ఆస్తి ఏమో పేదోళ్ళకి పనిచేసింది, ఆర్గన్స్ ఏమో పేషెంట్లకి ఇచ్చేస్తుంది, ఇంకా ఆత్మ దేవుడికి ఇచ్చేస్తేమో. అంతే కదా. వెళ్దాం పద. ఒక్క నిమిషం ఉండవే. రేయ్, ఇదేంటి అటాక్ మూడ్లో అవుతుంది? ఎందుకురా నన్ను ఫాలో అవుతున్నారు? నిన్ను కాదక్క, ఆ అమ్మాయి. ఎంత మంది కాల్చుకు తింటారా దాన్ని? అసలు ప్రశాంతంగా బ్రతకనెవరా? అసలు ఇలా కాదు, మిమ్మల్ని చంపేస్తా. ఆ అమ్మాయిని ఎవరు కాల్చుకుని తింటున్నారో తెలుసుకోవడానికి వచ్చాం. నన్ను ఫోన్ చేశారు.